హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి రీసెంట్గా ఐబీపీఎస్ నుంచి మరొక నోటిఫికేషన్ ఆల్రెడీ ఐబీపీఎస్ పీఓస్ అండ్ ఐబీపీఎస్ క్లర్క్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. లేటెస్ట్గా మనకి ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది సెప్టెంబర్ 29, 2025 లాస్ట్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది అప్లికేషన్ తీసుకోవడానికి. మనకి ఏదైతే ఏపీ జీవీబీ ఇవన్నీ కూడా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఇవన్నీ కూడా ఏం చేశారంటే ఒకటే 3 గ్రామీణ బ్యాంకులు ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. ఈ మూడింటిని కలిపి ఒకటే ఏపీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద మార్చేశారు. అలాగే ప్రతి స్టేట్ కూడా ఉన్న 29 స్టేట్లలో కూడా స్టేట్కి ఒకటే గ్రామీణ బ్యాంక్ ఉండాలని రీజనల్ రూరల్ బ్యాంక్స్గా పెట్టి ఐబీపీఎస్ ఏదైతే ఇతర బ్యాంకులకి 18 బ్యాంకులకి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి ఏ విధంగా కండక్ట్ చేస్తుందో అదేవిధంగా ఈ గ్రామీణ బ్యాంకులకి ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్కి మనకు ఒకటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, అలాగే మిగతా మన తెలంగాణలో రాసుకోవచ్చు. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎగ్జామ్. బట్ తెలుగు స్టేట్స్లో రాసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ స్టేట్స్లో కూడా మనం ఎలిజిబుల్లే. అలాగే ఇతర స్టేట్స్లో కూడా మనం మెరిట్లో ఎలిజిబుల్ ఉన్నది. 6 months లోపల మనం వాళ్ళ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇతర లాంగ్వేజ్ తమిళ అయితే తమిళ, కన్నడ అయితే కన్నడ, ఆ విధంగా పోస్టింగ్ ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆ లాంగ్వేజ్లో 1 yearలో 6 months ట్రైనింగ్కి 1 year లోపల నువ్వు ఆ టెస్ట్ క్వాలిఫై కానట్లయితే అప్పుడు నిన్ను డిస్క్వాలిఫై చేస్తారు. లేదంటే క్వాలిఫై ఆ లాంగ్వేజ్ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావు అంటే మనకి ఆటోమేటిక్గా ఆ స్టేట్లో కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మనం రిక్రూట్మెంట్ పొందవచ్చు ఈ ఎగ్జామ్స్. ఎందుకంటే మన బ్యాంకుల్లో చూస్తున్నాము నార్త్ ఇండియా వాళ్ళు కూడా మనకి పీఓల కింద, మేనేజర్ల కింద, క్లర్క్స్ కింద మనం పనిచేస్తుంటే వాళ్ళతో మనం మాట్లాడలేనప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ కొంత నేర్చుకుంటారు. ఓకే, అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేది ఉండాలి. దీనికి 13,200 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇందులో పీఓ అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 3,907 పోస్టులు. దీనికి ఏజ్ 18 to 30 years. ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్స్, రెండింటికి కూడా గ్రాడ్యుయేట్స్ చూసుకోండి. పోస్టులకి రెండింటికి కూడా గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషను, వెదర్ ఇట్ ఇస్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, పీజీ ఉంటుంది ఎక్స్ట్రా, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ వీ షుడ్ హ్యావ్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఆర్ ఎనీ బీఏ, బీకామ్, ఎనీథింగ్. డిగ్రీ మాత్రం ఉండాలి. ఏ డిగ్రీ అయినా సరే. బీటెక్ని కూడా డిగ్రీ అంటారు చాలామంది. బీటెక్ బీఈ అంటే డిగ్రీ కాదేమో అనుకుంటుంటారు. అది చూసుకోండి, అందరూ కూడా ఎలిజిబుల్లే. ఎస్పెషల్లీ బీటెక్ వాళ్ళు అయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా రాయండి. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ డౌన్లో ఉంది, సాఫ్ట్వేరే ఖచ్చితంగా అంటే అది నేను ఏం చేయలేను. కానీ ఈజీగా క్రాక్ చేసేవి ఏమైనా అంటే మీకు ఇంజనీరింగ్ వాళ్ళకి నిజంగా ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ ఉండి మీరు ఉంటే మ్యాథ్స్ హ్యాండిల్ చేయడం ఈజీ, అథమెటిక్ రీజనింగ్ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు ఆర్ట్స్ గ్రూప్స్. ఏదైతే బీఏ, బీకామ్లతో పోలిస్తే ఇక్కడ మనకి అథమెటిక్, రీజనింగ్ టఫ్ సెక్షన్ కాబట్టి ఆ రెండింటిని హ్యాండిల్ చేయడం బీటెక్ వాళ్ళకి ఈజీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ బీఎస్సీ వాళ్ళకి. కానీ అందువల్ల పీఓలు 39 అసిస్టెంట్ మేనేజర్లు 3907 పోస్టులు ఉన్నాయి. 18 to 30 years ఏజ్. క్లర్క్స్ 7,972 అప్రాక్సిమేట్లీ 8,000 పోస్ట్ క్లర్క్స్ ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్. లాస్ట్ డేటు సెప్టెంబర్ 29. ప్రిలిమినరీకి మనకి మంచి టైం ఇచ్చారు. ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్గా డిసెంబర్ అనేసి ప్రస్తుతాన్ని మెన్షన్ చేశారు. మ్యాక్సిమం అయిపోతే డిసెంబర్ 1st weekలోనే స్టార్ట్ అయిపోతాయి, నవంబర్ ఎండింగ్. కానీ ఈ బ్యాంకింగ్ ఇప్పుడు కూడా యూపీఎస్సీ టైప్లో మనకి డిలే ఉండదు. షెడ్యూల్ ఇస్తే షెడ్యూల్ ప్రకారం ఇంచుమించు అయిపోతాయి. అండ్ మెయిన్స్ అయితే January 2026. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీకి మనకి 2 months అక్టోబర్, నవంబర్ 2 months తుదిన ప్రిలిమ్స్కి ఉండే సిలబస్ ఏంటంటే 80 questions ఉంటాయి. వెదర్ ఇట్ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్, పీఓ ఆర్ క్లర్క్స్ పోస్టులకు సంబంధించి 80 questions ఉంటాయి, 80 marks. అయితే టైం ఈజ్ క్రైటీరియా. ఇక్కడ 45 minutesలో 80 questions హ్యాండిల్ చేయాలి. మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఎనీ బ్యాంక్ ఎగ్జామ్. అది వెదర్ ఇట్ ఐబీపీఎస్ రెగ్యులర్గా ఎస్బీఐకి కానీ లేదా ఐబీపీఎస్ మిగతా 18 బ్యాంకులు కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కానీ పీఓస్ ఆర్ క్లర్క్స్కి టైం అనేది చాలా క్రిటికల్. అందుకే షార్ట్ కట్స్, అథమెటిక్ రీజనింగ్కి మ్యాక్సిమం షార్ట్ కట్స్ అప్లై చేయడానికి మనం టైం చూడాలి. షార్ట్ కట్స్తో పాటు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఎటువంటి 80 questions 80 marks. అయితే ప్రిలిమినరీకి ఇతర ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామ్స్లో కాకుండా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ అథమెటిక్ ప్లస్ రీజనింగ్ మాత్రమే ప్రిలిమినరీకి ఉన్నది. ఇది చూసుకోండి.
ఒకవేళ ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేలా ఉంటే మీరు అథమెటిక్ రీజనింగ్ నేర్చుకుంటే అట్లీస్ట్ ప్రిలిమ్స్ మాత్రం నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే ప్రిలిమ్స్ మాత్రం క్లియర్ చేయగలరు. అథమెటిక్ రీజనింగ్ 2 months అది చాలా సఫిషియెంట్ టైం. మీరు సరిగ్గా వర్క్ చేయాలి కానీ ప్లాన్ చేసుకొని 8 to 10 hours చేసి, అలాగే 45 minutesలో ఫినిష్ చేసే విధంగా ప్రాక్టీస్ చేస్తే క్వాలిఫైయింగ్ అయితే అయిపోతారు. మెయిన్స్కి మాత్రం సిలబస్ 4 sections ఉన్నాయి. అథమెటిక్ రీజనింగ్తో పాటు కంప్యూటర్ అవేర్నెస్ ఆల్రెడీ ఉండాలి. కంప్యూటర్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ ఉన్నది. అందులోనే కంప్యూటర్ అవేర్నెస్ ప్లస్ జనరల్ అవేర్నెస్ ఉన్నది. ఓకే, కంప్యూటర్ అవేర్నెస్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, ఇంగ్లీష్ సెక్షన్ కూడా ఉంది. కానీ ప్రిలిమ్స్ మాత్రం ఇక్కడ ఇంగ్లీష్ లేదు. మిగతా IBPS క్లర్క్స్, రెగ్యులర్ క్లర్క్స్, ఇతరతర బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఏవైతే క్లర్క్స్ POs ఉన్నాయో దానికి మాత్రం ప్రిలిమ్స్లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ మెయిన్స్ ప్రిలిమ్స్లో జనరల్ అవేర్నెస్ ఉండదు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు. కానీ అక్కడ మెయిన్స్లో జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ అనేది లేదు. ఓన్లీ అథమెటిక్ రీజనింగ్ 2 sections ఓన్లీ. సో ఆ విధంగా ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వడానికి మనకు టైం అయితే ఇప్పుడు అప్లై చేసి కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. కానీ చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మన యాప్ నుంచి అథమెటిక్ ప్లస్ రీజనింగ్ ఓన్లీ 499 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. దొరాస్ అకాడమీ నుంచి ఆన్లైన్ క్లాసెస్. ఇవి అప్రాక్సిమేట్లీ 6 months వ్యాలిడిటీతో ఉంటాయి మీకు. థ్యాంక్ యూ. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే అందరూ కూడా అప్లై చేయండి. IBPS RRB నోటిఫికేషన్ కొడితే మీకు వెబ్సైట్లో వచ్చేస్తుంది IBPS, దానికి వెళ్ళి అప్లై చేయండి. ఓకే, September 29th లాస్ట్ డేట్. థ్యాంక్ యూ దొరాస్ అకాడమీ.